హాయ్ అండి. చూడండి, ఓమ ఆకు మొక్క ఇది ఒకటి ఉంది నాకు పైన కుండీలో, కానీ ఇంకొకటి తెచ్చుకున్నాను అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇది నాటాలి ఇప్పుడు. అలాగే ఇప్పుడు రోహిణి కార్తె ఎండలు స్టార్ట్ అవుతున్నాయి సండే నుంచి మనకి. అయితే విత్తనాలు మృగశిరలో నాటుకోవద్దు, ఈ రోహిణి కార్తెలోనే నాటుకోవాలన్నమాట. చూడండి, నేను అక్క వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను సొరకాయ విత్తనాలు ఇవన్నీ నాటుదామనేసి ప్యాకెట్లలో నుండి బయటకు తీస్తున్నాను. ఎలాగో తీస్తున్నాను కదా అని మీకు చూపిస్తున్నాను. కొన్ని బెండ విత్తనాలు ఉన్నాయి, ఇవన్నీ మొక్కలు. ఎందుకంటే మృగశిరలో వేస్తే మురిగిపోతాయి అని అంటారు. అందుకని నేను ఇప్పుడు సండే రోజు కుండీలు అవన్నీ మంచిగా మట్టి మెదుపుకొని వేసుకుందామని చూస్తున్నానండి. బీర విత్తనాలు, ఇదండి బీర విత్తనాలు. మీరు కూడా ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి నాటుకోండి. ఇవన్నీ నర్సరీ నుంచి కొనుక్కొచ్చినవి. పాలకూర విత్తనాలు, ఇదండి బచ్చల కూర విత్తనాలు అక్క వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. నర్సరీలో చాలా మొక్కలు కొన్నాను. గ్రీనరీ ఉంటేనే బాగుంటుందండి, చాలా నైస్ లుక్ ఉంటుంది గ్రీనరీ ఉంటే. ఇదండి మునక్కాయ విత్తనాలు. మునగ చెట్టు తీసుకొచ్చి పెట్టాను నర్సరీ నుండి, కానీ ఇవి అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయని నేను తెచ్చుకున్నాను. చూడండి, ఉరుములు మెరుపులు. ఇవాళ అయితే వర్షము పడుతుంది, సన్నగా పడ్డది, ఆగిపోయింది. ఇవాళ వచ్చేసి వెడ్నెస్డే, 21 వెడ్నెస్డే. బాగా ఉబ్బరిస్తుందండి, వర్షం కూడా పడ్డది, మళ్ళీ ఆగిపోయింది. ఇలాంటి మొక్కలు విత్తనాలు ఇప్పటి నుంచే ట్రై చేయండి. ఎందుకంటే మృగశిరలో అంటే వర్షాలు బాగా వస్తాయి కాబట్టి ఇది కరెక్ట్ సీజన్ విత్తనాలు పెట్టుకోవడానికి. ఓకేనా అండి? థ్యాంక్ యూ.